దీనికోసమే కష్టపడి మా వెహికల్ బాగోలేకపోయినా చాలా ధైర్యం చేసి సాహసం చేసి మరి ఇక్కడికి వచ్చాం అండ్ చూపిస్తారండి వ్యూ. నిజంగా పక్కగా రండి, మీరైతే చాలా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు, అడ్వెంచర్గా ఉంటుంది. ఒకసారి వ్యూ చూపించబో ఒకసారి. గైస్ ఇప్పుడే ఫుల్గా తిన్నాము, చూసారు కదా బ్యాక్. మన కొత్తూరులో ఫేమస్ టిఫిన్ సెంటర్ అనమాట ఇది. సో ఎక్కడి నుంచి మన డెస్టినేషన్ 82 కిలోమీటర్ చూపిస్తుంది. సో ఓకే గైస్, ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయిపోదామా. గైస్ మనం పర్లాకిని రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి గండహాతి రీచ్ అవ్వాలి. వన్స్ గండహాతి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఒక 20 km ఉంటుంది మహేంద్రగిరి. మీకు రూట్ మ్యాప్ తెలియకపోతే గూగుల్ మ్యాప్ యూస్ చేయండి, పర్ఫెక్ట్ గానే చూపిస్తుంది. మీరు గండహాతి దాటిన తర్వాత ఒక 5 km నుంచి మనకి ఘాటీ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ఎందుకంటే ఘాటీ సెక్షన్ కదా. అండ్ కండిషన్ లో ఉన్న బండి అయితే తెచ్చుకోండి. ఇది వరకు రోడ్స్ ఏమంత బాగుండే కాదంట, మా బావగారు చెప్పాడు. బట్ ఇప్పుడు రోడ్స్ మాత్రం అదిరిపోయాయి, మీరు చాలా జాలీగా రైడ్ చేయొచ్చు. అడ్వెంచర్ ని ఇష్టపడే వాళ్ళు దజ్జాగా ఈ యొక్క రోడ్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తారు. మేమైతే గుడుగుడు గుండల్లాగా తిరుగుతున్నాం. మా బావగాడికి ఏమాత్రం తెలుసుకున్న డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. చూపిస్తానండి బావ, ఇది పడితే చెప్తాంరా. ఇది ఇంక సగమే, జాగ్రత్త. గ్యాస్ ఫైనల్ గా రీచ్ అయ్యాం, ఇంకా పైకి వెళ్ళాలి. ఆ పైన చివరి దశకు వచ్చేటప్పటికి మా బండి అయితే ఆగిపోయింది. బట్ అయినా మా బావగారు ఏదో కొంచెం చిన్న రిపేర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాడు. అంతా మ్యాజిక్, అంతా దేవుడిదయ్యే. అంత దేవుడిదయ్యా. బండి అయితే హ్యాండ్ ఇవ్వకుండా ఉంటుంది చాలు. పైకి వచ్చేసాం ఆల్మోస్ట్, ఇంకా జస్ట్ ఒక 100 meters అంతే. 100 meters కాదు బేరా, ఇంకా వెళ్ళాలి పైకే. ఇంకా ఇంకా మా బావగారు ఆల్రెడీ వచ్చాడు మహేంద్రగిరి హిల్స్. బట్ మనం సెకండ్ టైం కాదు, మనది ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైము. ఓకే గైస్, పైకి వెళ్ళి చూపిస్తా. టికెట్స్ ఎక్కడ గైస్? మనం ఇక్కడికి వచ్చాక ఇక్కడ నుంచి రైట్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా, సో ఆ రోడ్ అంటే మనం వెళ్ళాలి. ఇక్కడికి వచ్చాక మన వెహికల్కి టోకెన్ కూడా తీసుకోవాలి. 2 wheelersకి అయితే 20 rupees అండ్ 4 wheelersకి 100 rupees ఛార్జ్ చేస్తున్నారు. प्लास्टिक नहीं बॉटल लेके आ रहा. कितना? दो बॉटल पानी दूटा पानी बोतल और कुछ नहीं. प्लास्टिक हाँ प्लास्टिक और कुछ नहीं. ఇక్కడ మనకి ప్లాస్టిక్ ఏమైనా పైకి తీసుకువెళ్తున్నారా అని అడిగారు. మేమైతే 2 water bottles క్యారీ చేసామని చెప్పాము. సరే అని చెప్పేసి మాకైతే గేట్స్ ఓపెన్ చేశారు. గాయ్స్ చూడండి, ఇదే మహేంద్రగిరి వ్యూ. అంటే ఇది ఇంకా పైకి వెళ్ళదు పూర్తి స్థాయిలో, బట్ ఇక్కడి నుంచి ఘాటీ సెక్షన్ వ్యూ బాగుంది అనుకుని ఇక్కడ ఆపేసి బండి ఆపి జస్ట్ అలాగా చూస్తున్నాము. మా బాగా చూడు బారే రండిరా. ఓకే గాయ్స్ చూడండి, అదే మేము అదంతా ఆ రోడ్డు అంతా దాటుకుంటే ఇక్కడ వరకు వచ్చాము. ఇంకొంచెం పైకి వెళ్ళాలి. ఓకే పైకి వెళ్ళి వ్యూ చూపిస్తాను. సండే కదా చాలా పెద్ద రిసార్ట్ ఉంది. గెస్ట్ హౌస్ అయ్యండి బాగుంది. గెస్ట్ హౌస్ దీనికోసమే కష్టపడి మా వెహికల్ బాగోలేకపోయినా చాలా ధైర్యం చేసి సాహసం చేసి మరి ఇక్కడికి వచ్చాం. అండ్ చూపిస్తారండి వ్యూ మీకు ఇక్కడ నుంచి. గైస్ మనం పైకి వెళ్ళగానే స్టార్టింగ్లో మనకి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఫస్ట్గా ఈ టెంపుల్ని దర్శించుకొని తర్వాత అయితే మనం పైకి వెళ్ళిపోదాం. ఈ ఆలయ చరిత్ర గురించి ఇక్కడ మొత్తంగా చెక్కి ఉన్నారు 3 భాషల్లో. అండ్ ఈ టెంపుల్ ముందు నుంచి ఎలా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి జుదేశ్వర్ టెంపుల్ ఏదో అతను చెప్పాడు, నాకు అతని భాష నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. బట్ ఈ టెంపుల్కి ముందే మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఇవి నిర్మించున్నారు చిన్న చిన్న రాళ్ళతో.
వీటిని దాటుకొని వెళ్తే మనకి దారిలో హనుమ దర్శనమిస్తాడు. సో ఈ హనుమ స్టాచ్యూకి అటువైపు ఇటువైపు 2 పెద్ద పాదముద్రలు అయితే ఉన్నాయి. ఇవి ఎవరి పాదముద్రలో తెలియదు, బట్ వీటికైతే చాలామంది పూజ చేసుకునే వెళ్తున్నారు. ఇంకా కొంచెం పైకి ఎక్కితే అక్కడ భీముడు నిర్మించిన టెంపుల్ అయితే ఉంది. సో ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తారండి. కొంచెం ట్రెక్ చేయాలి, ఎక్కడి నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది. పర్లేదు ఎక్కేస్తున్నారండి, మనకేంటి చిన్నప్పటి నుంచి కొండలు కోనలు ఎక్కి తిరిగిన బాడీ రా ఇది. ఇలాంటి చిన్న చిన్న కొండలు మనకేం కాదు. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ కావాలి మనకి సరిపడదు అంతంట. ఇలాంటి హైట్లు మనము చెట్టు వేసుకున్న రోజులు ఎక్కేసి అబ్బా. ఆహా, ఫైనల్గా మనమైతే వచ్చేసాం మహేంద్రగిరి పర్వతం పైకి. ఇదే భీముడు నిర్మించిన టెంపుల్. సో లోపలికి వెళ్ళి చూపిస్తారండి. గైస్ ఈ టెంపుల్కి వెనకాల ఈ చిన్ని మార్గం ఉంటుంది. దీని నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు అనుకునే జరుగుతాయంట. అండ్ మోక్షం కూడా కలుగుతుంది అంటారు, బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ నేనైతే బయటకు వచ్చేసాను. కింద మనకి వ్యూ పాయింట్ ఉంది, చూపిస్తారండి. గైస్ మనము ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ అని వీటిల్లో పడి మనం ప్రశాంతతను కోల్పోతున్నాము. బట్ ఇక్కడికి వస్తే మీకు ఖచ్చితంగా 200% ప్రశాంతత దొరుకుతుంది. మహేంద్రగిరి హిల్స్ నిజంగా చల్లని గాలి, ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మామూలు లేదు ఈ ఫీలు. నిజంగా ఖచ్చితంగా మీకు 200% ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడికి వస్తే. మీరు ఇక్కడికి వచ్చినందుకు ఎక్కడి నుంచి వచ్చినా, ఎంత లాంగ్ నుంచి వచ్చినా ఆ డిస్టెన్స్ని మర్చిపోయి ఈ యొక్క ప్రకృతి అందాలని చక్కగా ఆస్వాదిస్తారు. నాది గ్యారంటీ. మీరు ఖచ్చితంగా రండి, ఈ మహేంద్రగిరి అందాలను చూడండి. చాలా అంటే చాలా 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 అంటే చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా, నిజంగా ఇంత బాగుంటుందని నాకు తెలియదు. నిజంగా పక్కాగా రండి, మీరైతే చాలా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. అడ్వెంచర్గా ఉంటుంది. ఒకసారి వ్యూ చూపించబో ఒకసారి. గైస్ మీరు ఇక్కడికి వస్తే ఎటు చూసిన వ్యూ పాయింట్సే, ఎటు చూసిన ప్రకృతి అందాలే. ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ చూస్తే ఇంకా అక్కడ ఇంకో బాగుంది అన్నట్టు ఉంటుంది. ప్రతి ప్లేసు మామూలుగా లేదు. మహేంద్రగిరిలో మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. లార్డ్ శివ టెంపుల్స్ అండ్ శివలింగాలు కూడా ఉంటాయి. మీకు చూపిస్తారండి ఇప్పుడు. ఇక్కడ ఎక్కడ చూసినా ఎటు చూసినా మనకి ఈ టెంపుల్స్ మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ప్రతి టెంపుల్ని విజిట్ చేయండి వస్తే, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ రాళ్ళు పాము కొంచెము అడ్వెంచర్గానే ఉంటుంది. పైకి ఎక్కే కొలది మీరు కొంచెం జాగ్రత్తగా పైకి ఎక్కితే చాలు. కొంచెము ఫిజికల్ హెల్తీగా ఉండాలి, ఎందుకంటే మనం ట్రెక్ చేస్తాం కదా, ఒక 500 మీటర్స్ ట్రెక్ చేయాలి. కొంచెం బాగా తినేసి రండి పైకి, ఎందుకంటే పైకి వచ్చాక మళ్ళీ ఫుడ్ ఏం దొరకదు ఇక్కడ. అడ్వెంచర్ లవర్స్కి మాత్రం పండగే, మామూలు కాదు. పండగ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మామూలుగా లేదు. మహేంద్రగిరి హిల్స్ అంటే చాలామంది చెప్పారు మా ఫ్రెండ్స్, మహేంద్రగిరి హిల్స్ చాలా బాగుంటుందంటే నేను ప్రతిసారి స్కిప్ చేసేవాడిని. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మేము విజిట్ చేసాము, మామూలు లేదు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆ పర్పుల్ కలర్ డ్రెస్ మా బావగాడు వాడు చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. వర్త్ వర్మ వర్త్. గైస్ మహేంద్రగిరి వచ్చే వాళ్ళకి నాది చిన్న సజెషను ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇక్కడ ఉండేటట్టు చూసుకోండి, లేదా అండ్ 7-8 లోపు వస్తే పర్లేదు. సన్ రైజ్ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ మధ్యాహ్నం వస్తే అండ్ వ్యూ బాగుంటుంది, కాకపోతే సన్ రైజ్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది మహేంద్రగిరిలో. చాలామంది చెప్పారు, బట్ నేనైతే మిస్ అయ్యాను సన్ రైజ్ని, బట్ అవ్వలేదు. మీరు వీలుంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి, లేదంటే ముందు రోజు ఇక్కడికి వచ్చేయండి ఈవినింగ్. ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే అదిరిపోతుంది. గైస్ ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఏం రాసి ఉందంటే ఇక్కడ చెత్త వేసిన వాళ్ళకి 100 రూపీస్ ఫైన్ అని రాశారు. బట్ అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి అలా ముందుకెళ్ళి చూడండి, ఆ పక్కనే మొత్తం చెత్త పడేస్తున్నారు చూడండి. మొత్తం అక్కడ ఒక డంప్లా తయారైపోతుంది. అందుకే మనకి స్టార్టింగ్లో అడిగారు ప్లాస్టిక్ ఏమైనా పైకి తీసుకువెళ్తున్నారా అని. సో చూడండి ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ బాటిల్సే ఉన్నాయి.
మనం నేచర్ని కాపాడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ నాశనం చేయకుండా ఉంటే చాలు. ఓకే, మీరు బాటిల్స్ పట్టుకొని వస్తారు, ఆఫ్ కోర్స్ మనం ట్రెక్ చేస్తాం కాబట్టి మనకు ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. ఓకే, దాన్ని ఒప్పుకుంటాం. బట్ ఇక్కడికి తెచ్చేసి ఇక్కడ పడేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని మనమే కాపాడుకోవాలి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో చెత్త అయితే ఇక్కడ పారేయకండి. నేను తెచ్చిన ఈ 2 వాటర్ బాటిల్స్ని నేను కిందకే తీసుకుపోతున్నా. సో మీరు కూడా అలానే తీసుకుపోండి. సో మనమే కాపాడుకోవాలి ఈ ప్రకృతిని. గాయస్ ఇప్పుడు దిగిపోతున్నాం కిందకి. అయిపోయింది. మా బావగాడు ఎలా ఉంది బావ ట్రెక్కింగ్? సూపర్. మాటలేవు గాయస్. ఇంకొకసారి రోడ్ రాచక మామూలు కాదు. బట్ కిందకి దిగేటప్పుడే పిక్కలు పట్టేస్తాయి అంటుండ మా బావగాడు. చూడాలి. ఓకే గాయస్, ఇవాళ వీడియో ఇంతే. మరి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.